గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చెల్లించాలని చెప్పేసి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా ఉద్దేశము గ్రామ పంచాయతీ కార్మికులకు గత 6 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. వాళ్ళ కుటుంబాలను జీవనం కొనసాగించాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మల్టీపర్పస్ విధానాన్ని ఇవ్వాలని చెప్పేసి జీవో నంబర్ 51ని తీసుకొచ్చిండ్రు. జీవో నంబర్ 51 తీసుకొచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామాలలో అనేక పనులు చేయిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జీవో 51ని సవరించాలని చెప్పేసి ఇతర డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీలు అడిగేటి గొంతమ్మ కోరికలు కావు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు అడుగుతున్నారు. ఇవాళ గత ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అసలు ఇవ్వలేదు, మరి పెండింగ్ వేతనాలు ఇవ్వలేదు. కానీ ఆ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కారం చేయలేదు. మరి ఆ ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మరి గతంలో సమ్మె చేసిన పరిస్థితులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేసిన క్రమంలో మరి ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి, అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు మరి మంత్రి సీతక్క గారు మరి రావడం జరిగింది, మంత్రిగా అవ్వడం జరిగింది గ్రామ పంచాయతీకి. మరి గ్రామ పంచాయతీ కార్మికులందరూ చాలా సంతోషించారు. సీతక్క గారు మరి సమ్మె చేసిన క్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ చేస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి సీతక్క గారు ఇవాళ మంత్రి అయ్యేసరికి, గ్రామ పంచాయతీ మంత్రి అయ్యేసరికి ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులందరూ మరి అందరూ కూడా చాలా సంతోషపడ్డటువంటి విషయం ఉంది. కానీ ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం చాలా బాధాకరము. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. గ్రామ పంచాయతీలు చాలని వేతనాలతోటి గ్రామాలలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఇవాళ అనేక పనులు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకమైనా కానీ గ్రామాలలో మరి పరిశుభ్రం కావచ్చు, ఇతర ప్రచారం కావచ్చు, అన్ని పనులు చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మరి వీరి యొక్క సమస్యలను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మరి పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు కార్మికులంతా కలిసి మరి పనులు బంద్ చేసి సమ్మెకు పోతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము.